ప్రవచన సింహాసనం మీద నేను స్థుతింపబడతానని, ఆరాధింపబడతానని, ఏ యోగ్యత లేని పాపలేని బొమ్మలు కూడా మీరు ప్రేమించి మమ్మల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి మీ లోకానికి నడిగా వచ్చారు. ప్రభావ లేఖనాల ప్రకారం మా పాపాల కొరకు శిలువపై మరణించారు, సమాధి చేయబడ్డారు, సమాధిలో నుంచి 3 దినాలు లేకబడి 4 దినాలు సజీవంగా కనపరుచుకుని తిరిగి పరలోకానికి వెళ్ళారు. తిరిగి రానున్నారు. ప్రభావ ఈ దినం మీ కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు తండ్రి మిమ్మల్ని ఆరాధించిన కొరకే దాని మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. మీరు ఏదైతే కోరుచున్నారో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని అలాంటి సమయ స్థితితో మాట్లాడుతూ వచ్చారు. ఈ దినం ప్రభావ ప్రకారం మేము ఆరాధించడానికి మీ కృపను మాకు అనుగ్రహించు. నిలబడుతున్న మీ దాసును కూడా బలపరచండి, సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. నమ్మకం తండ్రి కేవలం మీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఆయా స్థలాల నుంచి ఎవరైతే నేను మార్గ మధ్యలో ఉన్నారో వారు కూడా మీరు సహాయం చేయడానికి తోడు ఉంది. కేవలం నీ కృప ద్వారా సహాయం చేయాలి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మీరు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తాం. మా ప్రభువును రక్షకులు మీ కుమారుడే యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ఆరాధనలో ప్రవేశించుకున్నప్పుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కీర్తన 68వ కీర్తన ఉత్తరాఖండ్ రాసినటువంటి 68వ కీర్తన 1 నుండి 20 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 486 పాత నిబంధనలో కీర్తన 68 19 వచనాలు మనం కలిసి చదువుకుంటాం. ప్రభు స్తుతినందుగాక అనుదినము మా భారము భరించున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయినాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలిగేవాడైనాడు. మనం తప్పించిన ప్రభువైన యెహోవా వశము. ఇంకో భాగాన్ని చదువుతాం. మనకంత పరిచయం భాగమే యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము మరి 22, 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 1983 యోహాను సువార్త 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు కలిసి చదువుకుంటాం. మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ ఈదుల నుండి కలగచ్చింది. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చింది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించే వర్తగానే కావాలని తండ్రికి వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడినను. చిన్న ప్రార్థన చేసుకుంటాం. తల ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, జీవగల మా ప్రభువా, మీ ఘన స్తోత్రాలు ఈ సమయంలో స్తుతిస్తున్నాం తండ్రి. నా దేవ 5వ మాసం మొదటి ప్రభుదినంలో మీరు అర్పించుకున్న సమయంగా విరాటపరుచుకుని దీపిస్తున్నాం. ప్రభా ప్రతి నెల మీరు ఏర్పరచుకున్న దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేయవలసిన ప్రజల స్తోత్రాలు, రావాల్సిన సంతోషం దాని పాటల ద్వారా మీ మహిమను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లేదా ఆరాధన కొరకై కొన్ని మాట చదువుకోవడానికి సహాయపడుతూ వచ్చిన స్తోత్రాలు తండ్రి. వాక్య భాగాలు మా హృదయాలు తండ్రి, నీ ఆరాధన కొరకై మీ వాక్యం మా మధ్య పడుతూ సహాయం చేయ ప్రార్థన చేస్తున్నాం. నిలబడిన ఆశీర్వాదించాలి, సహాయం కొన్ని ఖాళీ చేసుకున్నాను తండ్రి. దయపాలించి కలవరి శరీరంతో కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నన్ను అంగీకరించుము ప్రభా. ఈ పరిచర్యను అంగీకరించు. ఈ పరిచర్య నాయన నాకు మాకు నా తండ్రి మీ వాక్యానుసారం ఆత్మానుసారం పొందు జీవితంతో తండ్రి ఆరాధించడం సహాయం చేయండి. పరిచయ ద్వారా మీరు మహిళ సహాయం చేయండి.
10, 20 యోహాను సువార్త 14, 14. ఈ మొదలుగా పరిశుద్ధాత్మ మాట్లాడి శ్రమించిన నామని నిర్దిస్తాను ఈ వెలుగుని తోడని గుమ్మడి తోడని శ్రమించాను వాగ్దానం నుంచి అపాత్రని కనికేసిన ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రజలను స్తోత్రాలు రావాల్సిన కనిపించి ఎల్లవేళ నుంచి కాపాడి భద్రపరిచిన సమయానుభావంగా ముగించుటకు కూడా హృదయించండి. మీ ఆత్మమైన కుమ్మరించండి. మీరు మమ్మల్ని సంచారం చేయండి. స్పర్శ దారుణంగా పరిగణించిన గణత మహిమా శక్తి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 68. కీర్తనగాడు రాసవచ్చినటువంటి భాగం 10వ వచనం మనం చూస్తే, ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ దేవుడు మన దేవుడు ఎటువంటి వాడి గురించి అనుదినము మన భారాలను భరించు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితులు ఆయన సాయని దేవుడుగా, ప్రతి కలవరంలో, వ్యాధులలో, కన్నీరులో, ప్రతి పరిస్థితులు కూడా ఆయన మనకు చారిన దేవుడిగా ఉండి అనుదినం మన భారాన్ని భరించేటువంటి వాడుగా నందునుగాక. ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని గణపరచడానికి, ప్రభువుని పూజించడానికి, ప్రభువుని ఎంతగానో హెచ్చించడానికి మనకు ఎన్నో కారణాలు ఉన్నాయి పిల్లల. కాబట్టి ఈ ప్రభు నీ ఎడల, నా ఎడల, మన ఎడల ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి కార్యాలను చేసినప్పుడు ప్రభువుని ఆరాధించు. కాబట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది పుట్టినోట్లో వేసి కాబట్టి ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన కనపరుస్తారో, అటువంటి వారి కొరకే ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఈనాడు ప్రభువుని మహిమపరిచేటువంటి పరిస్థితి, మహిమపరిచే జీవితం నీలో నాలో ఉండాలని ఆ ప్రభు మనను కొన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి, ఆయా స్థితిలో నుంచి మన గొంతు తన బిడ్డగా అంగీకరించి తన సంఘంలో అంగంగా చేసి మన ద్వారా ఆయన స్థుతిని, ఆరాధన పొందాలని కోరుచున్నాడు. కాబట్టి మనం చూస్తే 69వ కీర్తన చూడండి. 69వ కీర్తన పక్కనే ఉంది. 69వ కీర్తన 14వ వచనం. 69వ కీర్తన 14వ వచనం. నేను దిగిపోకుండా భూమిలో నుండి నన్ను కాబట్టి దాసుడు, దైవదాసుడు దావీదు అంటున్నాడు, దేవా నేను దిగిపోకుండా భూమిలో నుండి నన్ను తప్పించు. అనేక సార్లు ఈ లోక సమానమైనటువంటి భూమి మానవుడిని ముంచివేసేదిగా ఉంది. రకరకాల పరిస్థితులు, ఎదురయ్యేటువంటి పరిస్థితులు, నెమ్మది లేని స్థితి. ఏనాడు కూడా ఈ క్షేమంగా ఉంది, ఈ దినం మంచిగా ఉంది అని అనుకునే లోపే ఏదో ఒక కలవరం, ఏదో ఒక నెమ్మది లేని స్థితి మానవుడిని చుట్టుముట్టేదిగా ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి దేవాది దేవుడు ఎంతగానో తప్పించేటువంటి వాడు. ఎటువంటి ఊబి అంటే 69వ కీర్తనలోనే 2వ వచనం మనం చూస్తే, 69వ కీర్తన 2వ వచనం, నిలకలియని అగాధమైన దొంగ భూమిలో నేను దిగిపోచున్నాను, అగాధ జలములో నేను దిగిపోచున్నాను, వరదలు నన్ను ముంచివేయుచున్నవి అంటాడు. కాబట్టి అనుదిన మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో, విశ్వాస యాత్రా జీవితంలో కొనసాగేటువంటి మన జీవితంలో అనేక సార్లు వరద లాంటి పరిస్థితులు మనల్ని ముంచివేయడానికి ఎన్నో కలవరాలు కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ పూట నెమ్మదిగా ఉందిలే అని అనుకునే సమయంలోనే ఏదో ఒక కలవరం వచ్చి కలతని తీసుకుని వచ్చి నెమ్మది లేని స్థితిలో
అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ దేవాది దేవుడు తన కృపను మన ఇలా కనపరుస్తూ అనుదినము ఆయన మనల్ని లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడు. అనుదినము కలవర నుంచి లేవనెత్తేవాడుగా ఉన్నాడు. ఎలా చూడండి, మనం 40వ కీర్తన మనకు తెలిసిన భాగమే. కీర్తనకాడు 40వ కీర్తన 2వ వచనం. కీర్తన 42వ వచనం. నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊపి నుండి ఆయన పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. కాబట్టి నాశనకరమైనటువంటి గుంట, దొంగ ఊపి ఈ పరిస్థితుల్లో కూడా పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడు కలిగించి కీర్తనకాడు అంటున్నాడు, ఆయనను దొంగ గురించి పైకి లేపి నా పాదములు బండ మీద స్థిరపరచును. ఎవరు ఈ బండ అంటే, ఈ బండ క్రీస్తే అని 1 కొరింథీ పత్రిక 10 అధ్యాయంలో ఆ పౌలు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండ మీద నీ నా పాదములు స్థిరపరిచి బలపరిచినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ప్రభు స్తుతించదగిన వాడుగా ఉన్నాడు. 40వ కీర్తన 3వ వచనం మనం చూస్తుంటే, తనకు స్తోత్రము మన దేవుడు నా నోట భయభక్తులు కలిగి ఎన్నో ఆటంకాలు మేలు కీడునామానికి ఎంతో నష్టానికి దేవుడు తనదైనటువంటి గొప్ప సహాయం కాపాడు. దావీదు భక్తుడి మాట రాస్తూ వచ్చాడు, ప్రభు స్తుతించుగాక, అనుదినము ఆయన నా భారమును భరించుచున్నాడు. మనకైతే ప్రతి భూమి నుంచి, ప్రతి పరిస్థితి నుంచి ఆయనే అనుదినము కాపాడి సంరక్షించేవాడని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఏదైనా కాపాడి భద్రపరిచి క్షేమని నేను దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించాను. ఎందుకంటే నా స్థితి అలా వెళ్తుండగా ఆ ప్రభు యొక్క కార్యం నా మధ్య కనపడతావు. నా మధ్య కాదు కానీ మా అందరి అనుదిన జీవితంలో దేవుడు రెండవది మనం చూస్తే నా 69వ భాగం చూడండి. 69వ కీర్తన 14వ వచనం. రెండవ లైన్ చదవండి. నా పగవారి చేతిలో నుండి. కాబట్టి రెండవదిగా మనమంటే పగవారు లేక శత్రువు మన దినము నష్టపరచాలని, అనుదినము మన యొక్క మాటల చేత చిక్కించుకొని మన మీద తన యొక్క విజయాన్ని సాధించాలని శత్రువు అనేక సార్లు మనల్ని కబలించేటువంటిదిగా ఉంది. దాని యొక్క భక్తులు అంటున్నాడు, అనుదినము నా యొక్క విరోధి చేతుల నుంచి లేక నా పగవారి చేతుల నుంచి నుండి అగాధముల నుండి నన్ను తప్పించు. ప్రియులారా, అనేక సార్లు అనుదినం శత్రువు మనం ఉంచాలని, నష్టం కలిగించాలని ఎన్నో బాధ కలిగినటువంటి స్థితికి మనం తీసుకెళ్ళేటటువంటిది కావచ్చుంది. అందుకని దావీదు భక్తుడు రాస్తూ ఇచ్చాడు. కీర్తన 35వ కీర్తన 10వ వచనం.
అదే కీర్తన 35 10వ వచనం. యెహోవా నీ వంటి వాడెవడు? బలము గలవాని చేతిలో నుండి దీనులను దరిద్రులను కాబట్టి యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల చేతుల నుండి దీనులను, దోషుల వారి చేతుల నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలు చెప్పుకొలుచున్నామని దావీదు భక్తుడు రాశాడు. మనకంటే బలం గలవాడు. అనేక సార్లు మన యొక్క బలం సాలటువంటి పరిస్థితి, మన మీద విజయం సాధించాలని శత్రువు అనేక రకంగా ఉన్నప్పుడు గౌరవం తీసుకొచ్చినప్పుడు సర్వాధికారి దేవుడి మహిమల శక్తిగల రాజయుడి సంరక్షించేటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 1వ వచనం, నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనమునకును అనగా సంఖ్యకును బలముకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులను ఆ 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి తర్వాత నీ దేవుడు యెహోవా వారిని నీకు అప్పగించున్నప్పుడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు మాట్లాడుతున్నాడు. సంఖ్యకు బలానికి వారు నీకు మించిన వారే కానీ వారందరినీ నేను ఏం చేస్తాను? అప్పగించాను. ఆనాడు ఇశ్రాయేలు పక్షమే కాదు కానీ దేవుడు నీ పక్షాన, నా పక్షాన, మనందరి పక్షాన అనుదినము శత్రువు మన మీద తీసుకొచ్చేటువంటి నుంచి మనను విడిపించేటువంటి వాడుగా ఉన్నాడని ప్రభు జ్ఞాపకం చేయబడతాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవదిగా మనం చూస్తే కీర్తన 86వ కీర్తన 86వ కీర్తన 13వ వచనం. 86వ కీర్తన 13వ వచనం. ప్రభువా నా దేవా అధికమైనది పాతాళపు అగాధం నుండి కాబట్టి తప్పించినావు. కాబట్టి పాతాళం నుండి నా ప్రాణం తప్పించినావని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు మానవుడి యొక్క జీవితంలో మానవుడిని చుట్టుముట్టి పాతాళము అగాధంలోనికి నెట్టబడుతూ ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన 49వ కీర్తన 14వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే 49వ కీర్తన 14వ వచనం. 49వ కీర్తన 14వ వచనం. వాడు పాతాళంలో మందగా కూర్చోబడు, మరణము వారికి కాపరి అయ్యుండును. కాబట్టి వారు పాతాళంలో మందగా కూర్చోబెడతారని సెలవిస్తూ వచ్చారు. కాబట్టి ఎవరు మందగా కూర్చోబెడతారు? యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేతనే పాతాళకు గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుస్తున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, వాసు చేయవారును, హర్షించువారును పడిపోతాడు రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఏ భేదం లేదు పిల్లల, ప్రతి ఒక్కరు కూడా పాతాళ వర్షానికి ఆహుతై ఉన్నారు. అందుకని మరణము రుచి చూడకుండా బ్రతుకు నరుడెవడని 80 వర్షం 80 చూడండి అన్నమాట. కీర్తన 89 వచనం చూడండి. 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడగా బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తాను తప్పించుకోగల వాడెవడు? ఈనాడు లోకములో ప్రతి
నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళానికి వేర్చబడుతున్నటువంటి మానవాళిని దేవాది దేవుడే విడిపించేవాడుగా ఉన్నాడు. 49వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడు 49వ కీర్తన 15వ వచనం. 49:15 దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి. కాబట్టి ప్రియరా, ఆ దేవుడు నన్ను చేర్చుకుంటాడు. పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించేటువంటి వాడుగా ఉన్నాడు. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభుగా ప్రభుని వారుగా ప్రభుత్వం విశ్వాసం వచ్చిన నీవు నేను ఒకబడి పాతాళానికి ఆవుతమై పాపాన్ని బట్టి నిత్య నరకానికి పాత్రమైనట్టుగా ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విమోచనం నిన్ను విమోచించడానికి ఆ మహిమ నుంచి ఒకరికి మానవుడుగా దిగి వచ్చాడు. నీ కొరకై నా కొరకై ఆ కల్వరిశిలలో ప్రాణం పెడుతూ వచ్చాడు. మరణం నుంచి లేక మరణం యొక్క బంధకాల నుంచి లేక పాతాళ వస్తువు నుంచి ఆయన మనను విడిపించడానికి దిగి వచ్చి ఆ కల్వరిశిలలో అమూల్యమైన రక్తాన్ని కాసినటువంటి వాడుగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువుగా మూడవదిగా దేవుడు మనల్ని పాతాళ వస్తువు నుంచి విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. 4వది మనం జ్ఞాపకం చేసుకుంటే 34వ కీర్తన 34వ కీర్తన 4వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే నేను నాకు కలిగిన ఆయన నన్ను భయాలు అనేక భయాలు ప్రతి దినం అనేక భయాలతో మానవిక కలవరంతో నిండిపోయినటువంటి పరిస్థితి, అనేక భయాలు మానవుడు చుట్టుకొని నష్టం కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ప్రభు అనుదినము మన భయం నుంచి విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ రాసిన పత్రిక 2:14 మనం చూస్తాం, నాకు తెలుసు. చూడండి 2వ పత్రిక మొదటి హెబ్రీ రాసిన పత్రిక 2:14 హెబ్రీ 2:14 ఆ పిల్లలు కావున ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మన యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలుపడుతూ వచ్చాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాది దేవుడు, సర్వాధికారి దేవుడు, నిరంతరం స్తోత్రాడని దేవుడు, సమీపింపరని తేజస్సులో వసిస్తూ తన మాత్రం అవరకు వెళ్ళినటువంటి దేవాది దేవుడు వీడరా మరణమందములు లేక మరణం నుంచి తప్పించడానికి ఏమో రాయబడి వచ్చిందనుకున్నారు. చూడండి, గమనించండి. కాబట్టి ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలవడం అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుడును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన విశ్వాస యాత్ర జీవితంలో ప్రియులారా, నీవు నేను కూడా మరణ భయం చేత దాస్యానికి లోబడి వారు. మరణ భయం మానవుని ఆవరించింది, మరణ భయం మానవుని చుట్టుముట్టింది. ఎంత విశ్వాసంతో, ఎంత ధైర్యంగా, ఎన్ని పరిస్థితులు కూడా వచ్చినా ప్రియులారా, మరణ పరిస్థితికి వచ్చినప్పుడు మానవుడు వణికిపోతున్నాడు. ఒక వ్యక్తి చనిపోతే ఆ పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు మానవుడు వైరాగ్యంతో అతలాకుతలైపోతున్నాడు. కారణం ఏంటంటే మానవుడిని మరణ భయం ఎంతగానో భయపెట్టేదిగా. కాబట్టి ఆ మరణం యొక్క పరిస్థితి నుంచి తప్పించడానికి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ దాస్యం నుంచి విడిపించినాడు. శత్రు అపవాది మరణానికి తీసుకురాలని మన యొక్క పాపయుక్తమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆది కారణంలోనే, ఆది పురుషుడితోనే పాపానికి దాసునిగా చేసినటువంటి ఆ మరణం చూడమాట. హెబ్రీ
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం, హెబ్రీ 2:9. చేసిన మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాం. ఎలా ఉన్నాడు ఇప్పుడంటే మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే ప్రియారా, మానవుని ప్రేమించి ఆ యొక్క మరణం నుంచి